హాయ్ అండి అందరికీ. మా చిన్న పాపకైతే బుక్స్ ఇచ్చి చాలా రోజులు అయిందండి. ఇంకా బుక్స్ అయితే స్కూల్ వాళ్ళు పంపేయమని మెసేజ్ పెట్టారు. ఇంకా అవి అట్లేయటం అంటే నా వల్ల అవ్వదండి. ఎందుకంటే నేను వేస్తాను కానీ మా హస్బెండ్కి నేను వేసిన అట్లయితే నచ్చదు. మా హస్బెండ్ అట్టేసారంటే అలా నీట్గా భలే ఉంటుందండి. ఇంకా బుక్ అయితే చెక్కు చెదరదనమాట స్కూల్ అయ్యే వరకుని. మా హస్బెండే మా పిల్లలిద్దరికి అట్లయితే వేస్తారు. మా పొట్టిదానికి ఎల్కేజీ చదువుతుంది. ఎన్ని రకాలు ఇచ్చారో చూడండి. దీనికి బుక్స్ ఒక 10 ఉంటాయి. అలాగే దానికి యాక్టివిటీస్కి సంబంధించిన ఒక 15 వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఫిష్ కోసం అని చెప్పేసి చెవులో పిల్లలు, దూదులు, అవేవేవో చాలా రకాలన్నీ ఇచ్చారనమాట. నా చిన్నప్పుడు ఇవి ఏమీ లేవండి అసలు. అని ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు చాలా చాలా మారిపోతున్నాయి. మేమేమి అప్పుడేమి బోర్డు స్కూల్లోనే చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్ అనమాట. చంచుతో పట్టుకెళ్ళి దాన్ని బుక్స్ నేను. ఇప్పుడున్న జనరేషన్కి బోర్డు స్కూల్కి వెళ్ళనంటున్నారు. అలాగే వాళ్ళ మాటలు కూడా చాలా హై రేంజ్లో ఉంటున్నాయండి. వాళ్ళు ఏదైనా చూసారంటే అది కావాలని అడగటము, అది కొనిపించుకునే వరకు వదిలిపెట్టట్లేదు. ఒక మాటకి 10 మాటలు చెప్తున్నారు. అలా ఉన్నదనమాట ఇప్పుడు జనరేషను. అప్పుడు పరిస్థితులు బట్టి మా పేరెంట్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్కే పంపారు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి తండ్రి పడే తపనమాట. మంచి స్కూల్లో వేయాలి, మంచి స్కూల్లో చదివించాలని చెప్పేసి అప్పో సొప్పో చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా జాబులు చేశారు, చేయలేదని అనట్లేదు. కానీ ఓకేనండి, నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్.